ఓం భీమ్ బుష్ సినిమా ఎంతమంది అయితే ట్రైలర్ చూసారో ఒకసారి కామెంట్ చేసేయండి. అసలు ఓం భీమ్ బుష్ సినిమాలో అసలు సినిమా స్టోరీ ఏంటి అని ఆ ట్రైలర్ చూసి ఏం అర్థమవుతుంది అనేది కూడా మనము అసలు చెప్పుకోవచ్చు అనమాట. సైంటిస్టులు అని చెప్పి భైరవపురం అనే గ్రామానికి వీళ్ళు ముగ్గురు కూడా అడుగు పెడతారనమాట. సో ఆ గ్రామంలోని శ్రీ విష్ణు, ప్రియదర్శు, రాహుల్ రామకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా ఆ ఊర్లోకి అడుగు పెడతారనమాట. అసలు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య అంతా మేము పరిష్కరిస్తామని చెప్పి నమ్మిస్తారనమాట గ్రామస్తుల్ని. ఆ ఊర్లోనే బ్యాంక్ బ్రోస్ క్లబ్ని ఒకటి పెడతారనమాట. సో ఇదే పనిలో వీళ్ళు అక్కడే వ్యాన్లో ఉంటుంటూ పలు రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. అయితే అదే గ్రామంలోనే అక్కడ సన్యాసి ఒకరు వీళ్ళ దగ్గర సవాలు చేస్తారనమాట. మీరు మగాళ్ళు అయితే సంపంగి మహాల్లో ఉన్న నిధి తీసుకురావాలని సవాలు చేస్తారనమాట. సో వీళ్ళు ఆ నిధిలోకి అడుగు పెడతారనమాట. సో ఆ నిధిలోకి అడుగుపెట్టిన వెంటనే నిధి కోసం వెతుకుతూ ఉంటారనమాట. సో అసలు ఏంటి వీళ్ళ ఊర్లోకి ఎందుకు రావడము, వాళ్ళ లక్ష్యం ఏంటి, అసలు వీళ్ళు నిధి సాధిస్తారా లేదా, అసలు ఏంటి అనేది ఈ సినిమా మొత్తం కూడా మనము ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో అంతా బాగుందనమాట. ఓం భీమ్ బుష్ సినిమా కూడా సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. ఇది సినిమా మొత్తం కూడా చాలా క్రేజీగా ఉంది. చూడ్డానికైతే సినిమాలో ఎక్కడా కూడా బోరింగ్ కొట్టే సన్నివేశాలు అయితే లేదన్నమాట. ఎందుకంటే మొత్తం కూడా చాలా ఫన్నీ ఎంటర్టైన్గానే ఉందన్నమాట. ఆ ట్రైలర్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అసలు ఈ సినిమాలో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్తో తగ్గట్టుగానే స్టోరీ ఉందన్నమాట. సినిమా మొత్తం కూడా మలుపులు తిరుగుతూ ఉంటుందన్నమాట. ట్రైలర్ ద్వారా బాగా అర్థమవుతుందన్నమాట. శ్రీ విష్ణు, ప్రియదర్శు, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కూడా మంచి కామెడీ అయితే పండించారనమాట చెప్పుకోవచ్చు అనమాట. ఈ ట్రైలర్తో మాత్రం అసలు శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శు వీళ్ళు ముగ్గురు కూడా మంచి కామెడీ అయితే అద్దరు కొట్టేశారు ఈ సినిమా మొత్తం కూడా. సో అసలు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఇలాంటి సినిమా మళ్ళీ మరో జాతిరత్నాలుగా అనేది మాత్రం ముద్రపడబోతుంది. అంత బాగుందన్నమాట సినిమా, అంత బీభత్సంగా ఉండబోతుంది అనుకుంటున్నాను నేనైతే. సినిమా ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది, కామెడీ అయితే బాగుందన్నమాట. ఇదివరకు జాతిరత్నాలు అనే సినిమా ఒక ఏదైతే ప్రజల్లో మంచి ఆదరణ పొందిందో అదేవిధంగానే ఓం భీమ్ బుష్ సినిమా కూడా ప్రజల్లో ఇది మంచి ఎప్పటికీ ఒక కామెడీ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది అనేది అనుకోవచ్చు అనమాట. అంత బాగా నచ్చుతుంది అనుకుంటా ప్రేక్షకులకు కూడా ఈ సినిమా. సో మొత్తానికి ఈ సినిమా మార్చి 22న సినిమా రిలీజ్ కాబోతా ఉంది, థియేటర్లోకి రాబోతా ఉంది. సో ఏ సినిమా మిస్ అయినా కూడా ఇలాంటి ఫన్నీ ఎంటర్టైన్గా ఇలాంటి క్రేజీ మూవీని మనం చూడాలి. సో మనం చూస్తేనే అది సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసేద్దాం. ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను భయ్య. ఈ సినిమా బాగుందా లేదా అని చెప్పడానికి నేనైతే 80% ఇస్తున్నాను. ఈ సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. ట్రైలర్ అయితే చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో నేనైతే ఇచ్చేసాను దీనికి 80% సినిమా బాగుందని చెప్పవచ్చు అనమాట. ఓకే, మొత్తం కూడా 22వ తారీఖు కలుసుకుందాం అనమాట. అంతవరకు బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాబాయ్.